హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో ఒక పండగ రోజని చెప్పుకోవాలి. ఎందుకంటే మా మేనమామ కొడుకొచ్చిండు. మేమందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకోని ప్లాన్ చేసుకొని వచ్చారండి. చాలా నాకైతే హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా హెల్ప్ చేస్తాడు. ఏ పనులైనా మా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటామండి. మాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీలాగా ఏ ఫ్యామిలీ కూడా అంత ప్రేమగా ఉండరు. అందరం కలిసి సరదాగా హ్యాపీగా ఉంటాం. ఎక్కడికెళ్ళినా సరే అంతే హ్యాపీగా ఉంటాం. ఓకే అండి. నేనైతే ఈరోజు ఏంటి ప్లానింగు రజితక్కది అనుకుంటున్నారా? చూద్దురాగండి. తొందర పడకండి. ముందుగా అయితే మేము పుచ్చకాయ కోసి ఒక బాక్స్‌లో ముక్కలుగా పెట్టేసుకున్నాము. మా సాయి అయితే ఫస్టే ఎర్రగా ఉన్నది మొత్తం తినేస్తున్నాడు. తనకి ఎరుపంటే ఎర్రగా ఉండేది మొత్తం మధ్యలో తినేసాడు మా అమ్మకిలాగా. ఏంటి కారు బుక్ చేసుకొని కారొచ్చింది అనుకుంటున్నారా? చూడండి కంగారు పడకండి. కారు ఇప్పుడే మేము బుక్ చేసుకొని మరీ వెళ్తున్నాము. ఇంకా కార్‌లో కూర్చోవడం ఒకటే లేటు. అందరం కలిసి సరదాగా కార్‌లో కూర్చొని ఒక వీడియో తీసుకోవాలనుకుని ఫిక్స్ అయిపోయినాం. ఎక్కడికి అనుకుంటున్నామా? అనుకుంటున్నారా? చూడండి వండర్‌లోకి వచ్చేసాము. మామూలు విషయం కాదు కదా! ఇక్కడికి రావాలంటే మనం పెట్టి పుట్టాలండి. అంత బావుందనుకోండి. ఒక్కసారి చూసినా చాలు జీవితంలో అనిపిస్తది. అంతగా బావుంది. మాకైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఒక్కొక్క టికెట్ వచ్చేసి రూ. 1400. మొత్తం మనిషికి రూ. 2000 టికెట్ అయిందండి. బట్టలతో కలిపి రూ. 2400 టికెట్. ఇంకా స్కూల్ పిల్లలైతే ఎక్కలేని పిల్లలందరూ వచ్చారండి. అందరిని వీడియో తీసేశాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! నాకు చాలా హ్యాపీ అనిపించింది స్కూల్ పిల్లలు. మన చిన్నతనంలో మన మేడాలు ఏ పార్క్‌కు తీసుకుపోకపోయినా ఈ ఈ రేంజ్‌లోనైతే ఈ వయసులోనైతే అందరి పిల్లల్ని మేడాలు తీసుకెళ్తున్నారు. ఇంగ చూడండి లోపలికి ఎంట్రీ అవుతున్నాం మేము ఇప్పుడే. ఏంటంటే దీని 11కి ఓపెనింగు. ఈ లోపల పిల్లలు ఆడుకుంటానికి నేనే బుడగలూది మరీ ఇచ్చాను. తర్వాతకి ఫోటోస్ అని, వీడియోస్ అని ఇంగ చూడండి ఎంజాయ్ అంటే మామూలుగా గాదు. ఎంజాయ్ అంటే చేయాలంటే ఇలా చేయాలండి. ఒక్కరోజు బతికినా చాలు అనిపిస్తది. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. పిల్లలైతే చాలా మంది వచ్చారు గదా! ఇక్కడ ప్రతి ఒక్కటి ఇది చూసుకున్నాం మేము. ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి అనేసి. ఇది ఎంట్రీ అండి మనకి. ప్రతి ఒక్కరికి ఏంటంటే టికెట్ ఉంటేనే ఎంట్రీ లోపలికి. దానికోసం అందరం లైన్ కట్టి చూస్తున్నాం. 11 ఎప్పుడైద్దిరా, 11 ఎప్పుడైద్దిరా అనుకోని చూసుకున్నాము. ఈ లోపులో ఫోటోలని, వీడియోలని, సెల్ఫీలని ఇంగ చూడండి ఏకదమ్‌గా ఫోన్ అంతా నిండిపోయింది. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఫీజ్ అవుతుంది. ఎంట్రీ 11 అయితుందిగా అన్నీ చెక్ చేసి మరీ పంపిస్తారు. లోపలికి మనం ఫుడ్ ఐటెమ్స్ కూడా ఏం తీసుకెళ్ళొద్దు. ఈ లోపున లోపలికెళ్ళే లోపల ఒక్కొక్కరిని చెక్ చేసి మరీ తీసుకెళ్తున్నాం. తీసుకెళ్లారు. మేమైతే ఇంకా సరదాగా ఇక్కడ జోక్ చూడండి. అందరూ భయపడ్డారు గదా! బుడగ పగలంగానే. చాలా హ్యాపీగా నవ్వుకున్నాం మేమైతే. ఇంక లోపటికి వచ్చేసాము. లోపటైతే డెకరేషన్ చూసి కళ్ళు చెదిరిపోయినాయి అనుకోండి. ఒక్కొక్కటి తిరుగుతా ఉంటే గుండెలు జారిపోతున్నాయండి. మేమైతే ఇది ఎక్కాం. మా రవి ఇది ఎక్కినప్పుడు చూడాలండి. ఆపండ్రో మీకు దండం పెడతా అన్నాడండి. ఎక్కడం బానే ఎక్కిండు గానీ దిగేటప్పుడైతే చుక్కలు చూసిన పట్టపగటిల చుక్కలు చూడాలి అనుకుంటే ఎవరమైనా సరే ఇక్కడికెళ్ళాల్సిందే. పిల్లలకైతే ఆడుకునే ఐటెమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. డబ్బులు పోయినా సరే ఇలాంటి ప్లేస్‌లోకి మనం కన్ఫర్మ్‌గా పోవాల్సిందే. మా అంటే ఒక ఇద్దరం పోతే 5000 ఫ్యామిలీతో పోతే 15,000, 10,000 దాకా అయితాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం అక్కడే కొనుక్కొని తినాలి కాబట్టి ఫుడ్డు అయినా ఏదైనా. మేమైతే ప్రతి ఒక్కటి మిస్ కాకుండా వీడియో తీశానండి. చాలా అంటే చాలా బావుంది లొకేషన్ అయితే. లొకేషన్‌లోంచి మాకైతే ఇంటికి గూడా రాబుద్ది కాలేదండి. టైం ఎప్పుడైపోయిందో కూడా మాకు తెలీదు. అలా నడిచిపోయింది టైం అయితే మాకు. చూడండి ఎంత బావుందిగా ప్రతి ఒక్కటి మీకు వీడియోలో నేను ఒక 2, 3 వీడియోస్ పెడతాను. ప్రతి ఒక్కటి మీరు రాలేని వాళ్ళు ఇక్కడ చూసుకొని సంతోషపడొచ్చు మనం. ఎందుకంటే అంత బావుంది. స్కూల్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే నిజం చెప్పాలంటే మా హస్బెండ్ తోటి నా లైఫ్‌లో పెళ్ళైనంక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే అంత ఎంజాయ్ చేశానండి. అంత హ్యాపీ అనిపించింది నాకు. డబ్బులు పోయినా గానీ, ఈ హ్యాపీనెస్ నాకు దక్కినందుకు చాలా చాలా సంతోషపడ్డా నేను. మా ఆయనైతే ప్రతి ఒక్కటి ఎక్కి, దిగిండు, అన్నీ చేసిండు. బానే ధైర్యం తీసుకొచ్చుకుని తనతో ఈరోజైతే మర్చిపోలేని రోజు అనుకోవాలండి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇంక మేమైతే అందరం కలిసి సరదాగా వాటర్‌లో ఆడుకోవడము ఇయన్నీ జరిగినాయి. చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయనతో ఫోటోలు, వీడియోలు అబ్బబ్బా! చెప్పలేననుకోండి. ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం. మేము బిర్యానీ తినేసాము. ఫుడ్ అయితే ఎక్కువొచ్చేసింది. తినలేకపోయినాం మేమైతే. ఇంకా చాలా వేస్ట్ అయిపోయింది. కాపోతే మనం ఎక్కువ తినలేం కాబట్టి మనం నలుగురం పోయినప్పుడు రెండే ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే 4 మెంబర్స్ తినొచ్చు. అంతొచ్చిందండి. ఫుడ్ అయితే ఏకదమ్ముగా ఉందనుకోండి. తినే కొద్దీ తినాలనిపించింది. ఈ లోపల ఇంగ మా పిల్లల్ని అటు, ఇటు, ఇటు, అటు తిప్పేసుకున్నాము. ఏంటంటే ఫ్యామిలీతో పోతేనే మనకి హ్యాపీనెస్ అనిపిస్తది. ఎందుకంటే పిల్లలతో ఫ్యామిలీతోటే పోవాలి ఇక్కడికి. ఒంటరిగా పోకూడదు. అప్పుడే మనకు చాలా సంతోషంగా, సరదాగా ఎంజాయ్ అనిపిస్తది. ఇంగ మా ఆయన చూడండి ఎక్కడ మా ఆయన మొత్తుకున్న మా ఆయన మొహం చూసినా సరిపోయింది నాకైతే. ఇది ఒక్కసారి ఎక్కి దిగినామండి. పట్టపగటిల చుక్కలు చూడాలంటే మీలో ఎవరైనా సరే ఇక్కడికెళ్ళి ఇది ఎక్కండి. చుక్కలు చూసినట్టేనండి.
నాకైతే ఇంక నీ అసలు బతుకుతున్నారా అనిపించింది. నాకైతే నమ్మకం కూడా లేదు. నా గుండెలు జారిపోయాయి. మా సంత తమ్ముడు ఎప్పుడు అంటా ఉంటాడు, అక్క నా లీవరు పిసికేసినా కానీ పిండిలాగా గారుతుంది అక్క అట్లుంది అన్నాడు. నాకైతే నా గుండె గారిపోయిందండి ఈరోజు దిగిన దాకా. నాకు అంత భయం వేసింది. నాకైతే మా తమ్ముడు గుర్తుకొచ్చాడు ఈ విషయంలో. పట్టపగటిలు చుక్కలు చూపించాను మా ఆయనకి నాకు అది మట్టికి. ఓకే అండి, మేమైతే సరదాగా వాటర్లో ఇన్ని ఎంజాయ్ చేసింది వేరు, వాటర్లో మనం తిరిగి ఎంజాయ్ చేసింది వేరు. హ్యాపీ అనిపించింది. మీరు కూడా రావచ్చు.